నమస్తే, వెల్కమ్ టు ఈ60 మీడియా ఛానల్. అయితే అయితే చాలామంది ఏంటంటే అటు చదువుకున్న వాళ్ళైనా ఇటు లైఫ్లో ముందుకెళ్ళే వాళ్ళైనా చాలామంది అంటే బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. అంటే విజయం త్వరగా రావాలి అని చాలా ప్రయత్నం చేస్తుంటారు. అయితే చాలామంది ఓడిపోతూ ఉంటారు. అసలు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? అయితే మన జీవితంలో విజయాలు రావాలంటే ఎలాంటి రహస్యాలు ఉన్నాయి ఏంటి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే మనతో ప్రస్తుతం పాటు మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు. ఆయన గుండ్లపల్లి రాజేష్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. యా సార్, చాలామంది ఏంటంటే ఏదో ప్రయత్నం చేస్తే విజయం దక్కుతుందేమో, ఓడిపోయినాం కదా, ప్రయత్నం చేద్దాం అంటే ప్రయత్నం చేసే ముందు వాళ్ళు రిపీట్గా మిస్టేక్స్ ఏంటి? అసలు మిస్టేక్స్ చేసే అంటే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు. వాళ్ళు చేసేవి మిస్టేక్స్ ఏంటి? వాళ్ళు దాన్ని ఎలా మల్టిప్లై చేస్తే విజయం వాళ్ళకి వస్తుంది? ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా ఏ ప్రొఫెషన్ తీసుకున్నా చేసిన మిస్టేకే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఓడిపోతూ ఉంటారు. అతి గొప్ప గుణపాఠం ఏంటి అంటే మన మిస్టేక్ నుంచి మనం నేర్చుకోకపోతే మళ్ళీ మళ్ళీ పడిపోతూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొండపైకి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక్క స్టోన్ అడ్డం వచ్చిందని అక్కడే ఆగిపోయినాం అనుకోండి, కొండపైకి ఎప్పటికీ ఎదగలేం. అంటే మనం పెట్టుకున్న విజయం వైపు అడుగులు వేయాలి అంటే మనకు జరిగిన మిస్టేక్స్ నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఏంటి అంటే గుణపాఠం నేర్చుకోరు. నాకు నచ్చినట్టుగా నేను వెళ్ళిపోతా అనుకుంటారు. కొన్నిసార్లు మనకు నచ్చినట్టుగా వెళ్ళిపోతే మళ్ళీ అధోపాతాళానికి వెళ్ళిపోయే స్థాయికి మనం దిగజారిపోతాం. అలా కాకుండా మన గుణపాఠాల నుంచి మనం నేర్చుకుంటే, పడిన ప్రతిసారి మనం నేర్చుకుంటే, లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అంటే డబ్బు ఒకటే కాదు. విజయానికి మనం ముందుకెళ్ళాలి అంటే ఎక్కడైతే పడిపోయిన చోట నుంచే పరుగు మొదలెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక పని స్టార్ట్ చేస్తారు, ఇది నా వల్ల అయితే అని వదిలిపెడతారు. ఇంకో పని స్టార్ట్ చేస్తారు, ఇది నా వల్ల అయితే అని వదిలిపెడతారు. అలాగా ప్రతిసారి మనం గమ్యాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనం ఎప్పటికీ విజయం సాధించలేము. అందరూ చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఇదే అనమాట. అంటే గమ్యం ఎప్పుడు మార్చొద్దు, చేసే మార్గాలు మార్చాలి, ఎదిగే మార్గాలు మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొండ అని చెప్పాను కదా, వెళ్ళే కొండకి ఈ మార్గం వెళ్ళకపోవచ్చు, ఇంకొక మార్గం ఉండొచ్చు, ఇంకొక మార్గం సులభంగా ఉండొచ్చు. మార్గాలు మార్చాలి కానీ గమ్యాన్ని మార్చవద్దు. చాలామంది ఓడిపోవడానికి, వాళ్ళ జీవితంలో విజయం రాకుండా ఉండడానికి అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే పెట్టుకున్న గమ్యాన్ని వదిలేసి ఇది నేను సాధించలేనేమో, ఇంకోటి సాధిద్దాం అని వెళ్ళిపోతున్నారు. ఈరోజు మనం చేతుల్లో చూసిన ఏ ఒక్క గొప్ప విజేతని చూసినా కానీ పడ్డ స్థాయి నుంచి ఎప్పటికైనా ఓటమిని ఒప్పుకోకుండా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళడం వల్ల విజయాన్ని సాధిస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే చాలామంది ఏంటంటే పేదరికంతో చాలామంది ఉంటారు. అంటే ఒకవేళ వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలంటే వాళ్ళు ఎలాంటి ఆలోచనలతో ముందుకెళ్ళాలి? చాలా మంచి ప్రశ్న. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని ఆపుతున్న అతిపెద్ద సమస్య పేదరికం. నాకు డబ్బు లేదు, అందుకే నేను చేయలేకపోయాను, నాకే కనుక డబ్బులు ఉంటే నేను ఎంతో సాధిస్తుంటే, ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తుంటే అని ప్రతి ఒక్కరు అంటారు. సో అందరికీ నేను చెప్తున్నానండి, డబ్బు అనేది అవకాశమే కానీ ఆటంకి ఎప్పటికీ కాదు. డబ్బులు ఉంటే ఇంకొంచెం మెరుగ్గా చేయొచ్చు, కానీ చేయకపోతే ఇంకెంతో మెరుగ్గా చేయొచ్చు. అలాంటి మెరుగైన జీవితాలు మన కళ్ళ ముందు మరెన్నో ఉన్నాయి. ఒక సాధారణమైన వ్యక్తి, ఒక రామేశ్వరం అనే ఒక చిన్న మారుమూల పల్లెటూరులో పుట్టి పేపర్లు వేసుకునే వ్యక్తి, ఇల్లు చాలా చిన్నది, కట్టిక్క పేదరికం. తన గురించి మనందరికీ తెలిసే ఎంతో పేదరికంలో పుట్టి తనకి తిండి పెట్టడానికి వాళ్ళమ్మ పస్తులు ఉంటుండే, తిండి లేకుండా ఉపవాసంతో ఉంటుండే. ఒకసారి తను వెళ్ళి, ఎందుకమ్మా నువ్వు అన్నం తినట్లేదు అంటే, నేను పస్తులు పెట్టేది నీ జీవితం చరిత్రలో నిలిచిపోవడానికి అని ఒక మాట అన్నది వాళ్ళ మమ్మీ. ఆ మాట తను జీవితాంతం గుర్తుపెట్టుకొని కష్టపడి చదివి పేదరికం నాకు అడ్డంకి కాదు అని ఎన్ని వైఫల్యాలు వచ్చినా కానీ విసుగు చెందకుండా కృషి చేసి దేశానికి ప్రెసిడెంట్ అయ్యే లెవెల్కి వెళితే అన్నారు. అతనే అబ్దుల్ కలాం. ఎంతో పేదరికం, వీధి లైట్ కింద కూర్చొని చదివే వ్యక్తి అమ్మ మాటల్ని తన జీవితానికి, తనని ఎవ్వరు నమ్మని స్థాయిలో తను నమ్ముకున్నాడు. ఎంతో పేదరికం నుంచి తను చనిపోయే రోజుకి మనం చూస్తే ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్, ఒక 4 సూట్లో తప్ప వేరే ఆస్తి ఏది పోగేసుకోకుండా ఈరోజు ప్రతి ఒక్క యువతకి భవిష్యత్తుకి ఒక బంగారు బాటలు వేసిన అబ్దుల్ కలాం మనందరికీ ఆదర్శం. పేదరికం నుంచి వచ్చి ఎంతో పెద్ద స్థాయికి ఎదిగినాడు. పేదరికం ఎప్పుడు అడ్డు కాదు. రైట్. అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే కష్టపడకుండా ఏది రాదు అంటారు. చాలామంది ఏంటంటే కష్టపడకుండా నాకు అది రావాలి ఇది రావాలని చాలామంది మైండ్ సెట్లో చాలామంది ఇదే ఉంది. కష్టపడకుండా ఏది రావాలంటే వస్తుందా? అసలు ఏది రాదు.
మన ఇంటి దగ్గర పెంచుకున్న ఆవైనా మేకైనా గేదె అయినా కష్టపడి మనం పాలు పితికితేనే వస్తాయి తప్ప మన ఆవే కదా చెంబు పట్టుకుందాం పాలు రావాలంటే అస్సలు రావు. మన జీవితాన్ని మనం ఎంత కష్టపడి రాటు తేలితేనే జీవితంలో ముందుకు ఎదగలుగుతాం. నాకు కష్టపడకుండానే ఏది రాదు అంటే ఏది రాదు. అంటే ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఓపిక పట్టుదల అనేవి చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది, కొంతమందిలో కనిపించదు. సో కొంతమంది ఏంటంటే ఓపికతో చదువుతుంటారు, ఓపికతో పనిచేస్తుంటారు. కొంతమంది ఏంటంటే ఓపిక ఉండదు, వాళ్ళకి చదవాలని ఇది ఉండదు. వాళ్ళు ఏ విధంగా చదివితే వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? ఒకవేళ ఓపికతో చదివినా లేదంటే వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి అసలు? చాలా సూపర్, చాలా మంచి ప్రశ్న. చాలా మందికి ఓపిక వెళ్ళేవి ఈ రోజుల్లో. ఏదైనా ఇన్స్టెంట్గా జరిగిపోవాలి, ఇప్పుడు చేస్తే ఇప్పుడే అయిపోవాలి అని అనుకుంటారు. చదువు విషయంలో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, కెరీర్ విషయంలో కావచ్చు. ఇప్పుడు కష్టపడితే ఇప్పుడే రావాలి. ఎగ్జామ్స్ ముందు రోజు చదువుతూ ఉంటారు చాలామంది. రేపు ఎగ్జామ్ ఉంటే ఈరోజు ఇంకా మొత్తం నైట్ అవుట్ చేసి మరీ చదువుతూ ఉంటారు. ఓపికలు తక్కువ. ఓపిక తక్కువ ఉండే వాళ్ళు ఎక్కడ ఏ జీవితంలో ఎక్కడైనా సరే ఎదగలేరు. ఓపిక అనేది అతిపెద్ద బహుమతి ప్రతి ఒక్కరికి. ఈరోజు ఒక వ్యక్తి కొన్ని కోట్లు సంపాదించండి, ఈరోజు ఒక వ్యక్తి ఐఏఎస్ అయ్యిండు, ఐపీఎస్ అయ్యిండు, గొప్ప పొజిషన్కి వెళ్ళిండు అంటే ఎక్కడనో రూట్స్ వేసి ఉంటాం. ఇప్పుడు మనం ఉన్నాం, నిన్న పుట్టి ఈరోజే ఇంత పెద్దగా కాలే కదా. రోజు కొద్ది కొద్దిగా తింటూ ఈరోజు ఇంత పెద్దగా అయినా. అలాగే ఏది చేసినా కానీ ఓపికతో చేస్తే 100% సక్సెస్ అవుతాం. ఇప్పుడున్న యువత ఏంటి అంటే ఇన్స్టెంట్గా రావాలి, ఇది నచ్చకపోతే ఇంకోటి, అది నచ్చకపోతే ఇంకోటి, అట్లా మొత్తం జంపింగ్ చేసి వాళ్ళ లైఫ్ని డంపింగ్ యాడ్ చేసుకుంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే అంటే ఎంత ఓపిక ఉంటే అంత స్థాయికి వెళ్తాం. ఇంకొక క్వశ్చన్ ఇట్లా అందరూ అంటూ ఉంటారు, నేను మస్తు ఓపిక పట్టిన నా జీవితంలో 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది, అయినా సక్సెస్ కాలేదు అంటారు. ఓపిక పట్టడం తప్పు కాదు, కానీ ఆ ఓపిక నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ఈరోజు ఏం చేసినా 2026లో మనం ఉన్నాం. గత సంవత్సరం నుంచి గుణపాఠాలు ఏం నేర్చుకున్నాం, ఈ సంవత్సరం నా క్లియర్ గోల్స్ ఏంటి, నా లక్ష్యాలు ఏంటి. ఇప్పుడు జాబ్ లేదా, జాబ్ తెచ్చుకుందామా, కెరీర్ లేదా, కెరీర్ సంపాదించుకుందామా, ఈరోజు నాకేం లేదు, నెక్స్ట్ ఏం సంపాదించుకోవాలి, నా ఈ 2026ని ఒక గొప్పగా ఎలా మార్చుకోవాలి అనే క్వశ్చన్లు మనకు ఉంటే రోజు ఒక 1% చేంజ్ అయితే చాలు. ఓపిక కావచ్చు, లెర్నింగ్ కావచ్చు. చాలామంది జీవితాలు అక్కడే ఎందుకు ఆగిపోతాయి అంటే నేర్చుకోరు. నాకు నేర్చింది అంటే అంటారు కదా, నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అని. సేమ్ అక్కడే ఆగిపోయి కొత్త విషయాలు నేర్చుకోకుండా అక్కడే ఉండిపోతారు. రైట్. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అంటే నెగిటివ్ ఆలోచనలకు చాలా ఎక్కువ లోన్ అవుతూ ఉంటారు. అంటే స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళు కావచ్చు, లేదంటే మధ్యతరగతి వాళ్ళు కావచ్చు. వీళ్ళు ఏంటంటే పాజిటివ్ కంటే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? చాలా మంచి ప్రశ్న. నెగిటివ్ అనేది సింపుల్గా చెప్పాలి అంటే ఇఫ్ దెర్ ఈజ్ నో యాక్టివిటీ దెర్ ఇస్ నెగిటివిటీ. సింపుల్గా చెప్పాలి అంటే రిచ్ పీపుల్ మనం గమనిస్తే వాళ్ళు చాలా బిజీగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా ఆలోచించని కూడా టైం ఉండదు వాళ్ళకి. పండుగల పబ్బాలకి ఇట్లా రారు, చాలా బిజీ వెళ్ళిపోతూ ఉంటారు. అదే మనం పేదవాళ్ళని కానీ నార్మల్గా చిన్న వాళ్ళని, చిన్న ఎంప్లాయీస్ని కానీ చూస్తూ ఉంటే ఎక్కువ నెగిటివిటీ, ఎక్కువ ప్రతికూల ఆలోచనలు, ఇవన్నీ జాబ్ లేని వాళ్ళకి, చిన్న జాబ్ ఉన్న వాళ్ళకి, ఏ పని చేయని వాళ్ళకి నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. ఏదో పనిలో నిమగ్నం అయిపోతే అలాంటి ఆలోచన కూడా టైం ఉండదు. సింపుల్ చెప్పాలంటే ఎవరికైనా నెగిటివ్ ఆలోచన ఆటోమేటిక్గా వస్తాయి. సముద్రంలో అలలు ఎలాంటివో మైండ్లో నెగిటివ్ ఆలోచన అలాంటివి. అవి పోవాలి అంటే పాజిటివ్గా మనం ఆలోచించడం మొదలు పెట్టాలి. అట్లా మొదలు పెట్టడంతో పాటుగా పనిలో నిమగ్నం అవ్వాలి. మనకు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు మీరైనా నేను ఎవరైనా ఆపుకోలేము. నెగిటివిటీ అనేది వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాటలు నడుచుకుంటూ పోతున్నాం, దుమ్ము పడుతుంది, ఏదో మురికాలో కాలు పెడతాం, అది అలాగే పెట్టుకుంటాం. ఇక నెగిటివ్ ఆలోచన అనేది దుమ్ము లాంటిది, ఒక మట్టి బురద లాంటిది. నీకు బురద అంటింది, ఇంకా అట్లాగే దాని గురించి ఆలోచించుకుంటుంటావు. ఈ రోజులో అతిపెద్ద సమస్య ఏంటి అంటే ఒక వ్యక్తి నన్ను తిట్టిండు, నెగిటివ్గా తిట్టి నువ్వు సాధించలేవు అన్నాడు. ఇంకా దాన్నే పట్టుకొని నేను సాధించలేను అట్లే పట్టుకుంటాను. అదొక బురద అనమాట. వివేకానందుల వారు ఒక మంచి మాట అంటారు, నీ జీవితాన్ని తగ్గించేది, నీ జీవితాన్ని అదో స్థాయికి తీసుకెళ్ళి ఏ చిన్న విషయాన్నైనా విషంగా త్యజించు అని. అంటే ఒక విషయం ఇస్తే తీసుకుంటాం మనం, విషయం తాగుంటే తాగుతామా? నెగిటివిటీ అట్లాంటిది. ఇంకొక మాట ఏంటి అంటే ఒక ఇనుప మొక్క మనం చూసినాం అనుకోండి, దాన్ని మనం చెడగొట్టాల్సిన అవసరం లేదు. ఇలా గాలికి పెట్టినాం అనుకోండి, 2 రోజులకి 3 రోజులకి అది తుప్పు పట్టి పోతూ ఉంటుంది. మనిషిని కూడా తుప్పు పట్టేలా నాశనం చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే నెగిటివిటీ, ప్రతికూల ఆలోచనలు. వాటిని ఎంత దూరంగా మనం వదిలేస్తే అంత తొందరగా మనం మన జీవితంలో సక్సెస్ అవ్వగలుగుతాం. ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడు భయం. చాలామందిలో ఏంటంటే
చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చాలా మందిలో ఏంటంటే భయం అనేది సాధారణంగా ఎవరికైనా ఉంటుంది. సో ఒక పాము ఎదురైనప్పుడు, ఒక పిల్లి ఎదురైనప్పుడు, లేదంటే ఒక కుక్క ఎదురైనప్పుడు ఇలాంటి విషయాల్లో భయపడుతూ ఉంటారు. కానీ లైఫ్లో చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు. అంటే ఒకటి స్టేజ్కి వెళ్ళి మాట్లాడాలన్నా, లేదంటే ఒకరితో మాట్లాడాలన్నా, లేదంటే ఒక సార్తో మాట్లాడాలన్నా మనం చాలా ఏంటంటే భయం లోపు భయపడుతూ ఉంటాం. ఏదన్నా చెప్పాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు భయం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటారు? 100%. నాకు బాగా నచ్చిన ప్రశ్న ఇది. మ్మ్. మీకైనా నాకైనా భయం అనేది ఎప్పుడూ మన వెంబడి తరుముతూ ఉంటుంది. భయపడడం తప్పు కాదు, కానీ భయంలోనే జీవించడం అతిపెద్ద తప్పు. ఈ భయాన్ని అధిగమించాలి అంటే మనం ఏం చేసుకోవాలి అంటే, మనని ఏదైతే భయపెడుతుందో అదే మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు రోడ్డు దాటాలంటే భయం. ఒక 2-3 సార్లు దాటితే ఓ ఇంతే కదా సింపుల్ ఇట్లా అనుకుంటే వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. అంటే మనని ఏదైతే భయపెడుతుందో అది మళ్ళీ మళ్ళీ మనం చేయడం వల్ల ఆ భయమే మనం వదిలేసిపోతుంది. ఇది స్టేజ్ అన్నారు. స్టేజ్ పైన చాలా మందికి మైక్ పట్టుకొని మాట్లాడాలంటే ఇంకా అది స్టేజ్ కాదు, స్నేక్ అన్నట్టు భయపడతారు. రైట్. ఒక స్నేక్ వస్తే ఎంత భయపడి బెంబేలు ఎత్తిపోతారో స్టేజ్ పైన వెళ్ళి మాట్లాడమని మాట్లాడతారు. అదే వాళ్ళు పర్సనల్ ఒక ఇద్దరు ముందుతో అయితే గట్టిగా మాట్లాడతారు. అదే ఒక స్టేజ్ మీద ఒక 30 మంది 50 మంది 100 మంది ఉన్నది మాట్లాడాలి అంటే చాలా చాలా భయపడిపోతారు. ఏదైనా సరే భయాన్ని మనం అధిగమించాలి అంటే భయానికి అభయం ఒకటే అలవాటు. మనం ఏదైతే భయపెడుతుందో అది మనం ముందు చేయాలి. స్టేజ్ అంటే భయం, ఏం రాదు, వెళ్ళి మైక్ పట్టుకో. బై ప్రాక్టీస్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్. ఎంత తొందరగా నేర్చుకుంటే అంత ముందర మనం ఉంటాం. భయం వెళ్ళిపోవాలి అంటే ధైర్యం గురించి మాట్లాడుకోవాలి మనం. ప్రతిసారి నాకు ఇది భయం అది భయం ఏదైతే భయపెడుతుందో దాన్నే మనం ఫేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, మీకైనా నాకైనా ఎవరికైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే చాలా భయం. అవును. నేను కూడా ఒకప్పుడు పోలీసులతో మాట్లాడాలన్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, పోలీసుతో ఏదైనా బయట పోలీసు కనబడ్డా అమ్మ పోలీసులు అని చెప్పి చాలా భయపడుతూ ఉంటాయి. ఇప్పుడు చాలా డేర్నెస్గా డీజీపీ ఎస్సీ వాళ్ళతో ఇంట్లో గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ హ్యాపీగా వాళ్ళ ముందుకెళ్ళి మరి మాట్లాడుతున్నా. ఎందుకు అంటే లైఫ్లో మనం తప్పు చేయనప్పుడు తప్పు అనేది భయాన్ని సృష్టిస్తుంది. నీకేమీ తెలియనప్పుడు భయపడతావు. స్టేజ్ మీద మాట్లాడానికి చాలా మంది ఎందుకు భయపడతా అంటే ఏం మాట్లాడో తెలియకపోవడం వల్ల. అది మాట్లాడే విషయం నీకు తెలిస్తే ధైర్యంగా మాట్లాడగలుగుతాం. ఏ విషయంలో అయినా సరే. ఒక వ్యక్తి భయపడుతున్నాడు అంటే తప్పు చేసేటప్పుడు భయపడతారు, తప్పు చేయాలనుకుంటే భయపడతారు. స్టేజ్ మీద వెళ్ళాలంటే నేను ఏమైనా తప్పు మాట్లాడుతున్నామని భయపడతారు. కానీ బై ప్రాక్టీస్ భయం అనేది పోతుంది. మన ఏ ఫీల్డ్ అయినా సరే. మన సమాజాన్ని ఒకసారి గమనిస్తే ఈ సమాజంలో గొప్ప గొప్ప సక్సెస్ పీపుల్ అందరూ ఒకప్పుడు భయపడిన వాళ్ళు ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్న వాళ్ళు. ధైర్యంగా ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి, మీ సినీ ఫీల్డ్ అయినా తీసుకోండి, బిజినెస్ ఫీల్డ్ అయినా తీసుకోండి, జాబ్ ఫీల్డ్ అయినా తీసుకోండి, ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ ఒకప్పుడు భయం ఉండే వాళ్ళకి, ఇప్పుడు కాదు. ఒకప్పుడు భయం అంటే సీతాకొక చిలుక మాది చూసారా మీరు? అవును. ఈరోజు బొంత పురుగు రేపటి సీతాకొక చిలుక అవుతుంది. ఎస్. బొంత పురుగుగానే చాలామంది చచ్చిపోతుంది భూమి మీద. మన లోపల మీలో నాలో ప్రతి ఒక్కరి లోపల ఒక గొప్ప వ్యక్తి ఉంటాడు. వాళ్ళు ఎవరో కాదు, మనమే. మనల్ని మనం అంత గొప్పగా మార్చుకుంటే 100% మాటలు కావచ్చు, మన లైఫ్లో గొప్ప గొప్ప స్థాయి కావచ్చు, మనం 100% ఎదుగుతాం. కానీ భూమి మీద దురదృష్టవశాత్తు ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఊళ్ళో బొంత పురుగుగానే చచ్చిపోతారు చాలామంది. అంటే మనం ఎవరు ఇష్టపడట్లేదు అంటే మనం బొంత పురుగుగా ఉన్నామని అర్థం. సరిగ్గా మాట్లాడట్లేదు, మంచి బిహేవియర్ లేదు, మంచి యాటిట్యూడ్ లేదు, మంచి కళలు లేవు, మంచి డ్రీమ్స్ లేవు, మంచి ఆలోచన మాటలు లేవు. ఒక్కొక్కటి నువ్వు నేర్చుకుంటే నేటి బొంత పొదుగుగా ఉన్న నువ్వు ప్రతి ఒక్కటి నిన్ను నువ్వు చెక్కుకోగలిగితే నీ అంత గొప్ప వ్యక్తి ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. ఇలా మార్చుకోకుండా ఈ 2026లో నేను ఇస్తున్న అతిపెద్ద మంచి సలహా అందరికీ ఏంటి అంటే నిన్ను నువ్వు మార్చుకోవడానికి ట్రై చేయి. అందరు చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఏంటంటే పక్కోని మాధవ్ అని చెప్తారు. అదే నువ్వు ఇది చేయి అది చేయి వాళ్ళకి వీళ్ళకి చెప్పకు, నీకు నువ్వు చెప్పుకో. పొద్దున్న అద్దంలో చూసుకొని అదే రాజేష్ ఈ రోజు నువ్వు ఇది చేయాలి, ఈరోజు నువ్వు ఇలా మారాలి, ఈరోజు ఈ మాటలు నేర్చుకోవాలి, ఈరోజు ఈ కొత్త స్కిల్ నువ్వు నేర్చుకోవాలి, ఈరోజు ఇంత గొప్పగా నువ్వు ఉండాలి అని నీకు నువ్వు సహజించుకుంటే, నీకు నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అయితే నువ్వు అందరికీ బెస్ట్ ఫ్రెండ్ అవుతావు. ఓకే. ఈ రోజులో దురదృష్టశాత్తు ఏంటి అంటే మనకి మనం నచ్చం, మనకి ఎవరో ఫ్యాన్ ఉంటారు. నువ్వు ఏ హీరోకి ఫ్యాన్ అంటే ఏం చెప్తారు? నాకు తెలిసిన ఒక హీరో పేరు చెప్తారు. వాళ్ళందరూ ఏ హీరో అన్నా మనతో పాటు ముచ్చట్లు పెడతాడా గంటలు? ఏదన్నా హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, ఎవరన్నా ఒకరు మనతో పాటు గంటలు ముచ్చట్లు పెడతారు. మనతో పాటు బాగా ముచ్చట్లు పెట్టే ఏకైక వ్యక్తి మనమే. ఫస్ట్ మనకి మనం బెస్ట్ ఫ్యాన్గా ఉండాలి. మనల్ని మనం మెచ్చుకోవాలి. మనల్ని మనమే మెచ్చుకోనప్పుడు వేరే వాళ్ళు ఎట్లా మెచ్చుకుంటారు? అందరూ వాపోతూ ఉంటారు, నేను ఎవరికి నచ్చట్లేదు, నేను ఇట్లా ఉన్నా అట్లా ఉన్నది అని. నిన్ను నువ్వు నచ్చుకుంటే ఫస్ట్ నిన్ను ప్రతి ఒక్కరు నచ్చుతారు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నిన్ను అందరూ ప్రేమించుకుంటారు. ఈ జీవితంలో నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే నీ జీవితాన్ని నువ్వు చూసుకోవాలి. నిన్నటి కంటే ఈరోజు మీరు 1% మారితే చాలు. డైలీ
ఇయర్ మొత్తం 100% నీ లైఫ్ ఎక్కడికో మారిపోతుంది. రైట్. ఇంకో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే చాలామంది ఏంటంటే పరిస్థితులు కూడా అప్పుడప్పుడు అనుకూలిస్తుంటాయి, పరిస్థితులు అప్పుడప్పుడు అనుకూలించవు పరిస్థితులు కూడా. మన ఫ్యామిలీలో కావచ్చు, లేదంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా పరిస్థితులు అప్పుడప్పుడు అనుకూలించవు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పరిస్థితుల్ని అధిగమించాలంటే ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్ళాలంటారు? చాలా మంచి ప్రశ్న. మస్తు చెప్తలే మాటలు. నాకు కూడా అన్ని పరిస్థితులు అనుకూలిస్తే నేను కూడా ఈరోజు చాలా సక్సెస్ అవుతుంటాయి అని చాలామంది అంటూ ఉంటారు. అవును. పరిస్థితులు అనుకూలించవు. ఎలాంటి పరిస్థితి అయినా సరే మనం అనుకూలంగా మార్చుకోవాలి. ఒక మంచి కొటేషన్ నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ అనిపిస్తూ ఉంటుంది. ఆశావాది ఆపదలో కూడా అవకాశం చూస్తాడు, నిరాశావాది అవకాశంలో కూడా ఆపద చూస్తాడు. ఓకే. కాబట్టి మన లైఫ్లో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితం అంతా అయిపోయింది అనుకున్న టైంలో నిరాశావాది ఏం చేస్తాడంటే ఇంకా అంతా అయిపోయిందిలే, ఏం చేస్తాంలే అనుకుంటాడు. బట్ ఆశావాది అయిపోతుంది కదా, ఇప్పుడు నేను ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళాలి అని అనుకుంటాడు. మీకు భగత్ సింగ్ తెలిసి ఉంటాడు. అవును. జైలు శిక్ష పడింది, ఉరి శిక్ష వెళ్ళిపోయింది. అవును. 2 days అయితే ఉరి శిక్ష చేస్తుందని ఆల్రెడీ చెప్తారు ఖైదీలకి. అప్పుడు భగత్ సింగ్ ఈ రోజు కూడా నేను కొత్త విషయం నేర్చుకోవాలి అని అనుకున్నాడు. జైలర్స్ అందరూ షాక్, నువ్వు ఎలాగో రేపు చచ్చిపోతున్నావు కదా, అవసరం నేర్చుకొని ఏం ప్రయోజనం అని ఒకటే మాట చెప్పిండు. నా జీవితం చివరి సెకండ్ వరకు నేను నేర్చుకుంటాను, నేర్చుకొని చనిపోతాం. ఈ జీవితం ఒక్క సెకండ్ కూడా మనం వృధా చేయొద్దు. మన జీవితంలో అడ్డంకులు వస్తాయి, ఎదిగే ప్రతి ఒక్కరికి అడ్డంకులు వస్తాయి. అడ్డంకిని ఆపదగా కాకుండా అవకాశంగా చూడాలి. ఒక అడ్డంకి ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనంతం ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాం. ఓకే, ఏదైనా ఒక ప్లేస్కి హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎక్కడ ఒక ప్లేస్ వెళ్ళాలనుకుంటాం. ఆ మార్గంలో చాలా వెహికల్స్ ఎదురవుతూ ఉంటాయి. ట్రాఫిక్ జామ్ అయింది, సిగ్నల్ పడింది, ఈ వెహికల్ అడ్డం వచ్చింది, ఆ వెహికల్ అడ్డం వచ్చింది, ఇంకా రూట్ మార్చుకొని ఆగిపోతామా? ఆగిపోం. కొద్దిగా ఓపిక పోతే అడ్డంకి పోతుంది కదా. సిగ్నల్ పడింది, ఒక 2 minutes 3 minutes తర్వాత సిగ్నల్ పోతుంది, లేదా టోల్గేట్ వచ్చింది అది పోతుంది, లేదా ముందు వెహికల్స్ చాలా ఉన్నాయి, కొంచెం ఓపిక పడితే అవి ఇట్లా వెళ్ళిపోతాయి. నీ గమ్యాన్ని నువ్వు చేరవుతావు. మన మార్గంలో ఏ విజయంలో అయినా సరే, ఎడ్యుకేషన్లో కావచ్చు, కెరీర్లో కావచ్చు, అడ్డంకులు వస్తున్నాయి అంటే అదొక స్టెప్ మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే చేసే అతిపెద్ద ఘోరమైన అపరాధం ఏంటి అంటే ఒక అడ్డంకి వచ్చిందంటే ఇంకా అయిపోయింది, ఇక ఆడికే మూసేస్తారు అనమాట, ప్లేట్ మూసేస్తారు. నాకు ఈ ఆపద వచ్చింది కాబట్టి నేను బంద్ చేసిన. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా సరే ఈ రోజులో అమ్మాయిలకి పెళ్ళి వచ్చేసిందంటే ఇంకా పెళ్ళి వచ్చింది, ఇంకా నా జీవితం నేను సాధించొద్దు అంత ఆయనే చేసుకోవాలి. పొరపాటున అలా భర్త ఇట్లా చనిపోతే ఆమె బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. అట్లా కాకుండా జీవితంలో వచ్చిన ఏ సమస్య అయినా సరే, ఏ అడ్డంకి అయినా సరే, ఇది ఒక జస్ట్ ఒక స్టెప్ మాత్రమే, ఇది ఫుల్ స్టాప్ కాదు. ఇది ఒక అడ్డంకిని ఒక స్టెప్గా తీసుకోవాలి, అంటే దాటేసి ముందుకు వెళ్ళాలి, బియాండ్ దట్ ఆలోచించాలి, అప్పుడే మన జీవితం ముందుకు వెళ్ళిపోతుంది. చాలామంది ఏంటంటే ఒక మనిషిని ఈజీగా అంటే చీప్గా చూస్తూ ఉంటారు చాలామంది. అంటే నువ్వు తక్కువడు, నువ్వు మా స్థాయికి సరిపోవు అని చెప్పి చాలామంది చిన్న చూపు చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే అంటే సలహా కావచ్చు, లేదంటే ఒక గైడెన్స్ కావచ్చు, మీరు ఏం చెప్తారు దీని గురించి? చాలా మంచి ప్రశ్న అండి. దీనికి నా జీవితంలోనే చెప్తా. అండ్ లైఫ్లో చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి నేను చిన్న చూపు చూస్తున్నా అంటే నువ్వు చిన్నగా నడుతున్నావు అర్థం. ఏం సాధించలేదు కాబట్టి చిన్నగా చూస్తున్నావు. అవును, అది మంచిదే, దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు, ఎప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీరో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎవరినైనా పిలిచి ఇప్పుడు తెలుసు వాడు డిప్యూటీ సీఎం అయినాడు అది అని, ఏమీ కాని వ్యక్తి మనం తిట్టిన అనుకోండి, మన ఇంటి పక్కల వ్యక్తి మనం తిట్టిన అనుకో, మనకు చాలా కోపం వస్తుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి పక్కల వ్యక్తి అదే దున్నపోతా అన్నాం అనుకోండి, ఎవడదా నువ్వు నన్ను దున్నపోతా అంటావు అది అని చెప్పి చాలా రేజ్ అయిపోతాం, కొట్టాలని పోతాం. అదే హీరో పవన్ కళ్యాణ్ దున్నపోతా అంటే ఏమంటాం? ఇన్ని వేల మందిలో నన్ను దున్నపోతా అన్నాడు అంటే నాకు ఎంత ధైర్యం ఉంది, నేను ఎంత బలవంతుని అని పాజిటివ్గా తీసుకుంటాను. అవును. అంటే ఎప్పుడైనా కానీ నెగిటివ్ అవతల వాళ్ళ నిందలు అనేటివి చాలామంది అపనిందలు అంటూ ఉంటారు, తిడుతూ ఉంటారు. వాళ్ళు అన్నంత మాత్రం నీ జీవితం అలా అయిపోదు కదా. చిన్న చూపు చూసినంత మాత్రాన వాళ్ళు ఏమన్నా దేవుడు కాదు కదా, నువ్వేమీ సాధించలేవు, నీ బతికింతే చాలామంది చెప్తారు. సొంత వాళ్ళు కావచ్చు, బయటి వాళ్ళు కావచ్చు, చాలామంది ఎన్నో మాటలు నిన్ను చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఆ చిన్న చూపు చూసిన ప్రతి ఒక్కరు నిన్ను గొప్ప చూపుతో చూడాలి అంటే దాన్ని నువ్వు విమర్శగా కాకుండా పరామర్శగా తీసుకోవాలి. ఓకే అనని రేపు నువ్వు ఎదిగిన తర్వాత నిన్నే ఈరోజు విమర్శించిన వాళ్ళే రేపు గొప్పగా ప్రశంసించవచ్చు కదా. అవును. సింపుల్గా చెప్పాలి అంటే హీరో రామ్ చరణ్. అవును. స్టార్టింగ్లో తను సినిమా ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు చాలామంది, నేను కూడా చూసిన టీవీ ఇంటర్వ్యూలో, చిరంజీవి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సినీ ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చినాడు, ఈయనేం సక్సెస్ అవుతాడు ఏంటి అది ఇది అని చెప్పి చాలా చిన్న చూసిండు.
తండ్రి పేరు పెట్టుకొని వచ్చిండు అది ఇది అని. కానీ ఇప్పుడు రామ్ చరణ్ ఆస్కార్ విజేత, అవును ఇప్పుడు ఎంతో మాడిఫై అయినాడు. స్టార్టింగ్ చిరుత మూవీ నుంచి రీసెంట్గా త్రిబుల్ ఆర్ మూవీ వరకు తను ఎంతో మాడిఫై అయ్యాడు. అవును సినీ ఇండస్ట్రీలో చాలా మంది వస్తుంటారు పోతుంటారు. ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని ఎలా ఎదిగినాడు. అవును అంటే సక్సెస్ అనేది ఒక మనల్ని మనం మార్చుకుంటే వస్తుంది. మళ్ళీ ఇంకొక మాట ఏమనుకుంటారంటే ఆయనకు అమ్మ నాన్న సపోర్ట్ ఉంది, వాళ్ళందరూ సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు ఆయన అంత గొప్ప స్థాయికి వెళ్ళినాడు అన్నాడు. అట్లా సపోర్ట్ చాలా మందికి ఉంది. నీకు ఎంత సపోర్ట్ ఉందనేది కాదు, అతి పెద్ద సపోర్ట్ ఏంటి అంటే సెల్ఫ్ సపోర్ట్. నీకు నువ్వు సపోర్ట్ ఇచ్చుకోవాలి. నీ మార్పే నీ జీవితానికి గొప్ప తీర్పు అనమాట. ఈ రోజులో అందరు ఏంటి అంటే నాకు ఈ పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులు ఉన్నాయి, ఈయన తిట్టిండు ఆయన తిట్టిండు అని తిడతారు, 10 మంది తిడతారు. ఒక శిల్పంగా మారాలి అంటే దెబ్బలకు ఓర్చుకోవాలి. మనిషి కూడా గొప్ప వ్యక్తి కావాలి అంటే తిట్లకు ఓర్చుకోవాలి. ప్రతి తిట్టు నీ జీవితానికి ఒక అతి పెద్ద మెట్టు అనమాట. ఓకే రైట్. ఇంకో అంటే లైక్ చాలామంది అంటే ఏకాగ్రత విషయానికి వస్తే అది చదువుతున్నప్పుడు కావచ్చు, లేదంటే ఒక పని మనం చేస్తున్నప్పుడు చాలామందికి ఏంటంటే ఏకాగ్రత ఉండదు. కొంతమందికి చాలామందికి ఏకాగ్రత లోపం చాలామందికి ఉంటుంది. అంటే లైక్ ఒక పని చేసేటప్పుడు ఏకాగ్రత చేయాలంటే వాళ్ళు ఏదన్నా సాధించాలన్నా ఏకాగ్రత అనేది చాలా అవసరం. ఏదైనా సాధించాలనుకోవాలి, ఎలాంటి లక్షణాలు ఉండాలి వాళ్ళు? సూపర్. ఈ రోజులో చాలామందికి ఏకాగ్రత లోపించడం వల్లనే ఎన్నో వైఫల్యాలు చూస్తున్నారు. ఫస్ట్ ఏకాగ్రత అంటే అర్థం చేసుకోవాలి మనం. ఏకాగ్రత అంటే ఒకే దానిపైన దృష్టి కేంద్రీకరించడం. ఇలా ఉండట్లే ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఎన్నో పనులు చేసుకుంటూ ఒక పని పైన ఫోకస్ చేయకపోవడం వల్ల విఫలమైపోతున్నారు. ఏకాగ్రత మనకి రావాలంటే నేను సెల్ఫ్గా ఉపయోగించే టిప్ ఏంటి అంటే మెడిటేషన్. మన మనసు మన చేతిలో ఉండాలి, అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. మనకి ఈషా ఫౌండేషన్లో సద్గురు చెప్తాడు, అవును ఏకాగ్రత రావాలి అంటే ఒకే దానిపైన నీ దృష్టి నిలబడాలి అంటే ఫస్ట్ నీ మనస్సు వాక్కు చాతుర్యం అన్నీ ఒకే దానిపైన ఉండాలి. మనోవాక్కాయ అంటారు. చిత్తశుద్ధి చేస్తే ఎలాంటి కష్టాలైనా సరే మనం ఎదుర్కోవచ్చు. ఈరోజు జేబులో ₹1 ఉండకపోవచ్చు, కానీ నువ్వు కరెక్ట్ దృష్టి కేంద్రీకరించి నేను ఈ పని చేస్తా, ఈ పనిలో నేను డబ్బు సంపాదించుకోవాలి అని 100% మనం ఫోకస్ చేస్తే 100% మన జీవితం ఒక గొప్ప స్థాయికి వెళ్తుంది. ఓకే లైక్ ఇంకోటి ఏంటంటే నిందలు. ఇందాక చెప్పినట్టు చాలామంది ఏంటంటే ఒక మనిషి మీద నిందలు వేయడం చాలా ఈజీ. అంటే నువ్వు అది నువ్వు ఇది అని చెప్పి చాలామంది ఏ చేయకుండా అతని మీద నిందలు వేస్తూ ఉంటారు చాలామంది. అలాంటి నిందలను మనం విజయంగా మార్చుకోవడానికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు? గ్రేట్. మనని అవతలి వాళ్ళు తిట్టినప్పుడు మనం ఏడవడం మానేసి మనం తక్కువగా ఆలోచించడం మానేసి, నిజం చెప్పాలి అంటే మనం ఏ మూవీ చూసినా హీరోని విలన్ ఎప్పుడు తిడుతూ ఉంటాడు. మీరు ఏ సినిమాని తీసుకోండి, రియల్ లైఫ్ అయినా తీసుకోండి. ఒక వ్యక్తి ఎదగాలి అంటే ప్రశంసల కంటే నిందలు ఎక్కువ పనిచేస్తాయి. నువ్వు పనికి మాలిన వెదవా అని తిట్టినప్పుడే ఆడేందుకు పనికి వస్తావు అనే క్వశ్చన్ వస్తుంది. అదే నన్ను ఇంత మాట అన్నాడు అంటే నేను ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళాలి. ఈరోజు తిట్టిన నోళ్ళే రేపు మూర్తిని వేలేసుకొని నీ సక్సెస్ చూడాలి అంటే ఎంతమంది ఎన్ని తిట్టినా ఏమనకు. నీ నోటితో కాదు సమాధానం, నీ సక్సెస్తో సమాధానం ఇవ్వు. అలా ఎదగాలి అంటే నీ గుండె నిబ్బరం ఎట్లుండాలంటే సెన్సిటివ్ హార్ట్ ఎప్పుడు ఉండొద్దు. నీ హార్ట్ ఎలా అయిపోవాలి అంటే ఒక లైక్ స్టోన్ లాగా అయిపోవాలన్నమాట. అంటే ఒక రాయి పైన నీళ్లు పోసినా, ఏది పోసినా, మంటలో వేసినా, ఏది వేసినా కలగకుండా రాయి గట్టిగా ఉందనుకోండి, దాంతో మనం ఏ విగ్రహమైనా చేయొచ్చు. ఒక వ్యక్తి కూడా ఎంతమంది తిట్టినా, ఎంతమంది కొట్టినా, ఎన్ని మాటలన్నా, ఏమన్నా తన ఆత్మ నిబ్బరం తనకు ఉందనుకోండి, ఆత్మవిశ్వాసం తనకు ఉందనుకోండి, తను అనుకున్నది సాధించిన తర్వాత ఈరోజు ఎంతమంది అయితే తిట్టిండో, ఎంతమంది అయితే నిందలేసిండో వాళ్ళందరూ వచ్చి ఆటగా తీసుకుంటారు. వీళ్ళు తిట్టిండు, వాళ్ళు తిట్టిండు, అట్లా ఇట్లా అని ఒకరు తిట్టినా చచ్చిపోయేలా మనం ఉండవద్దు అనమాట. లైఫ్లో మనం ఎట్లా ఆలోచించాలి అంటే నన్ను ఎంతమంది తిట్టినా, ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది నా గురించి వెనకాల ఎంత మాట్లాడుకున్నా వాళ్ళకంటూ వాళ్ళకు ఏది మాట్లాడుకుని లేదు కాబట్టి నా గురించి మాట్లాడుకుంటుందని ఆనందపడాలి. అండ్ ప్రతి ఒక్క తిట్టుని మన జీవితానికి ఒక మెట్టుగా మార్చుకోవాలి. తిట్టని వాళ్ళ దగ్గర తిట్లు మాత్రమే ఉన్నాయి. నీ జీవితంగా ఆ తిట్టుని మెట్టుగా మార్చుకో, నీకు మెట్లు అయిపోతాయి. నువ్వు ఎదిగిన తర్వాత ఎంతమంది అయితే తిట్టిండో వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నీ సక్సెస్ సమాధానం చెప్తుంది. ఇంకో చివరిగా చెప్పండి. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే స్వయంగా ఎదగడం ఉంటారు చాలామంది. సో స్వయంగా ఎదిగేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు మనిషి అనేవాడు ఒక మిషన్ లాగా పనిచేస్తాడని చెప్పి చెప్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఒక విజయం రావాలంటే, స్వయంగా విజయం రావాలంటే
దానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అది సాధించాలంటే వాళ్ళు ఉపయోగించాల్సిన మెథడ్స్ ఏంటి అసలు? ఎక్సలెంట్, చాలా మంచి ప్రశ్న. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనకి ఎంఎస్ ధోని ఐడియా ఉంటాడు. తను క్రికెట్కి రాకముందు ట్రైన్ టికెట్ కలెక్టర్గా పనిచేసిండు. తను టికెట్ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు తన కళలు మాత్రం చాలా గొప్పవి. నేను గొప్పవాడిని కావాలి అన్నప్పుడు కళలు కనే వ్యక్తి. సో మార్నింగ్ డ్యూటీ చేస్తూ, మార్నింగ్ టికెట్ కలెక్టర్గా జాబ్ చేస్తూ రైల్వేలో, నైట్ టైంలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండే. ఆ టైంలో తను చాలా మంది, ఏ అవసరమా నీకు, ఎలాగో జాబ్ ఉంది కదా, నెలకు 10,000 సంపాదిస్తున్నావు కదా, నీకు అవసరమా ఈ నైట్ నిద్రపోకుండా నువ్వు క్రికెట్ ప్రాక్టీస్ చేయడం, అవి అవసరం. చాలా మంది తిట్టారు, నీ వాయిస్ బాగాలేదు, నీ పోస్చర్ బాగాలేదు, నువ్వు ఇట్లాంటి ఫేస్ పెట్టుకొని నువ్వు పెద్ద అయిపోతావా, అది అని ఎన్నో నిందలేసిండు, ఎంతో తిట్టిండు. నీ ఒక్కడి వల్ల ఏమవుతుంది, నువ్వు ఒక్క జస్ట్ టికెట్ కలెక్టర్ అంతే, నువ్వు నీ వల్ల ఏమైతే అని ఎందరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు వాళ్ళందరూ అన్నారు. కానీ మొక్కవని ధైర్యంతో రాత్రిలు ప్రాక్టీస్ చేసి ఈరోజు కెప్టెన్ అయ్యాడు. ఈరోజు ఎంఎస్ ధోని అంటే తెలియని వ్యక్తులు ఎవరు లేరు. 10 మంది తిట్టిండు, 10 మంది ఇలా అన్నారు అని అతను ఆగిపోయి ఉంటే ఈరోజు ఎంఎస్ ధోనిని మనం చూసేవాళ్ళం కాదు. రైట్. సో మన లోపల కూడా ఒక ఎంఎస్ ధోని ఉంటాడు, ఒక అబ్దుల్ కలాం ఉంటాడు, ఒక గొప్ప వ్యక్తి ప్రతి ఒక్క లోపల ఉంటాడు. ఎందుకు అంటే వాళ్ళు ఇదే మట్టి పైన పుట్టిరు, మనం ఇదే మట్టి పైన పుట్టినాం. కొందరి మైండ్ని యూజ్ చేసుకొని గొప్ప వాళ్ళు అవుతారు, కొందరు మైండ్ని యూజ్ చేసుకోకుండా లాస్ అయిపోతారు. చివరి చెప్పండి, ఫైనల్గా చెప్పండి. అంటే ఇప్పుడు కొత్త సంవత్సరంలో అడుగుపెట్టినాం కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఈ ఎలాంటి పనులు చేసేవారికి కానీ, అటు ఏదైనా సాధించాలనుకునే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి, సజెషన్ ఏంటి అసలు? చాలా మంచి ప్రశ్న విజయ్ గారు. ఈ సంవత్సరంలో మన జీవితంలో పోయిన సంవత్సరం కంటే గొప్పగా ఉండాలి అంటే ఆలోచన పక్కన పెట్టేసి ఆచరణ ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనందరికీ చాలా ఆలోచనలు వస్తుంటాయి, నేను ఇది చేస్తా అది చేస్తా. కొత్త సంవత్సరం అంటే చాలామంది డైరీ రాయడం స్టార్ట్ చేస్తారు, ఇది అని చాలా అనుకుంటారు. క్రితం సంవత్సరం నా లైఫ్ ఎలా ఉంది, ఈ సంవత్సరం నా లైఫ్ ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాలి అనుకొని దానికి తగ్గట్టు కార్యాచరణ రాసుకుంటే, అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే సక్సెస్ అవ్వాలి అంటే ఓ లక్ అనుకుంటారు, లేకపోతే ఏదో ఒక సపోర్ట్ చేసేది అనుకుంటుంది. ఎవరు సపోర్ట్ ఇవ్వదండి, మనమే సపోర్ట్ ఇచ్చుకోవాలి. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరు మీరుగా మీ డైరీలో రాసి పెట్టుకోండి. ఈ 2026లో నా జీవితం క్రితం సంవత్సరం కంటే మెరుగైన స్థితిలో ఉండాలి అంటే ఎవ్రీడే దానికి తగ్గట్టుగా నేను పనులు చేయాలి. 1% రోజు మారింది అనుకోండి, అంటే రోజు 7కి లేసేవాళ్ళు 6కి లేచేది అనుకోండి, గంట టైం దొరుకుతుంది. ఆ గంట టైము మీరు నేర్చుకోండి. జాబ్లో ఉండొచ్చు, బిజినెస్లో ఉండొచ్చు, వేరే ఇంకేదో ప్రొఫెషన్లో ఉండొచ్చు. మీకు నచ్చిన ప్రొఫెషన్లో పిచ్చిగా కష్టపడండి. పిచ్చోడు అనాలి, ఈ పని పిచ్చోడా అనాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఉండే దారిద్ర్యం మొత్తం పోతుంది. మన దేశం కానీ మన రాష్ట్రం కానీ మనం కానీ ముందుకు ఉండాలి అంటే నీ అభివృద్ధి, దేశాభివృద్ధి. నువ్వు అభివృద్ధి చెందితే నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, నీ చుట్టూ ఉండే వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వేర్ దెర్ ఈజ్ ఏ రెస్పెక్ట్ దెర్ ఈజ్ ఏ ఎక్సలెంట్ లైఫ్. అందరికీ రెస్పెక్ట్ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవరు తిట్ల కోసం బతకాలనుకోరు కదా. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ కావాలని ఉంటుంది. అలాంటి రెస్పెక్ట్ నీకు కావాలి అంటే నువ్వు రిస్క్ తీసుకుంటేనే నీకు రెస్పెక్ట్ వస్తుంది. ఈరోజులో చాలామంది రిస్క్ తీసుకోవడానికి అవసరమా, మనకు అవసరమా, ఇంత కష్టపడి చదవడం అవసరమా, ఇంత టైం పెట్టడం అవసరమా? సినిమాకి టైం టు టైం పోయే వ్యక్తి ఎగ్జామ్ హాల్కి టైం టు టైం పోడు. ఎందుకంటే ఇక్కడ డబ్బులు పెట్టిండు, హీరో అంటే ఇష్టం. సో ఇష్టంలో ఎప్పుడు కష్టం కనబడదు. ఈ 2026 మీ జీవితంలో ఒక మైల్ స్టోన్గా మిగిలిపోవాలి. మీ జీవితం ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే ఒకటే మార్గం అండి, మిమ్మల్ని మీరు నమ్మండి. మీ జీవితాన్ని మీరు గొప్పగా ఊహించుకోనికి ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కదా. అంబానీ కూతురుతో నేను బిర్యానీ తింటున్నా ఊహించుకోవచ్చు, దానికి ఎలాంటి ట్యాక్సీలు కట్టాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ సార్తో నేను కూర్చొని మంచిగా నాకు నచ్చిన వెరైటీస్ తింటున్నా అనుకోవచ్చు. కళలు అనేటివి అపారమైనవి, ఎలాంటి కళలను కనవచ్చు మనం. ఆ కళల్ని ఇప్పుడు ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తాను, ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరంలో నేను ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి అనుకున్నాను. ఈరోజు నాకు టైం సెట్ అయింది, ఈరోజు వచ్చాను, ఒక మంచి టాపిక్ పైన మీకు చెప్తున్నాను. దీనిపైన ఇట్లా మీరు కామెంట్స్ ఏమైనా ఇవ్వచ్చు. సో ఈ 2026 ఇయర్లో నా జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలని మీకు మీరుగా ప్రశ్నించుకోండి. రోజు పొద్దున మన జీవితాన్ని మార్చే వ్యక్తి ఒకరు ఉంటారు, ఆ ఒక్కరు ఎవరో కాదు, మనమే. అద్దంలో చూసుకొని నిన్నటికంటే ఈరోజు గొప్పగా ఏమైనా చేయకపోతే మీకు మీరే అనుకోండి. పక్క వాళ్ళకంటే మనం అనుకొని మనం గొప్పగా వెళ్ళిపోతే బాగుంటుంది కదా. మనకంటే బెస్ట్ స్నేహితుడు మనమే, బెస్ట్ శత్రువు కూడా మనమే. మనల్ని మార్చే ఫ్రెండ్ మనమే, ఎనిమి మనమే. నీ జీవితాన్ని మార్చుకొని నీకు నువ్వు మంచి మిత్రుడిగా మిగిలిపోతావా, నీ జీవితాన్ని ఆగం చేసుకొని నీకు నీవే శత్రువుగా మిగిలిపోతావా, ఛాయిస్ నీ చేతిలోనే ఉంటుంది. ఆయన ఎవరు ఈ జీవితంలో ఏ గొప్ప వ్యక్తి కూడా నీ జీవితాన్ని మార్చలేడు. ఆ మార్చే ఒకే ఒక గొప్ప వ్యక్తి నువ్వే అనమాట. అదే సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే వాళ్ళకి అంటే లైక్ ఈ ఇయర్తో
వాళ్ళకు ఒక మంచి లైఫ్ రావాలని, సో వాళ్ళు అనుకున్నది జరగాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. యా, ఇదండి ఇవాళ ప్రోగ్రామ్ ఇది. అయితే కొంతమంది ఏంటంటే బాధపడుతూ ఉంటారు, నాకు ఈ విజయం రాలేదు త్వరగా, సో నేను సాధించాలి. అయితే చాలామంది ఏంటంటే విజయం త్వరగా రావాలని, ఏదో సాధించాలని చాలామంది చేస్తూ ఉంటారు. అందులో కూడా ఏంటంటే మిస్టేక్స్ ఏవైతే చేస్తున్నారో అవి మీరు సరి చేసుకొని ఈ లైఫ్ మీకు అంటే మీరు కోరుకున్నది సాధించాలని కోరుకుంటూ నమస్కారం. నమస్తే.